హైదరాబాద్లో ఐటీ కారిడార్ పరిధిని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శేర్లింగంపల్లి, గండిపేట, రాజన్నగర్ మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో మరిన్ని ఐటీ సంస్థలు, క్లస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టీజీఐఐసి ఆధీనంలోని భూములను వేలం వేయగా ఎకరా 177 కోట్లకు అమ్ముడవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు 400 ఎకరాల భూములను ఐటీతో పాటు సంబంధిత రంగాల సంస్థల ఏర్పాటుకు కేటాయించాలని టీజీఐఐసి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి, గండిపేట మండలాల్లోని ప్రభుత్వ భూములను సొంతం చేసుకునేందుకు కొందరు అక్రమదారులు రికార్డులను మార్చివేసినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న గ్రామాలు, వ్యవసాయ భూముల్లో 60% నిజాం నవాబు హయాంలో దానమిచ్చినవే ఉన్నాయి. మరి వారసులు లేకపోవడం, భూముల వివరాలను రెవెన్యూ అధికారులు క్రమపద్ధతిలో రూపొందించడంతో వీటిలో 90% భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే మరికొంత భూమిని సొంతం చేసుకునేందుకు మరికొందరు నిజాం వారసుల నుంచి దానం పొందామని, వారు జీపీఏ ఇచ్చారంటూ పత్రాలు సృష్టించి కోర్టులను ఆశ్రయించారు. శేర్లింగంపల్లి మండలంలోని 3 గ్రామాల్లో 180 ఎకరాల ప్రభుత్వ భూములపై వివాదాలు కొనసాగుతున్నాయి. గండిపేట మండలంలోని 4 గ్రామాల్లో 200 ఎకరాల భూములపై ప్రైవేట్ వ్యక్తులు వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఈ భూములపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ భూములు, స్థలాలు, చెరువులను అక్రమార్కుల నుంచి రక్షించేందుకు అధికారులు డిజిటల్ సర్వేను నిర్వహిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్వహిస్తున్న ఈ సర్వే పూర్తయిన తర్వాత సుమారు 400 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ భూములను ఐటీ తదితర సంస్థలకు కేటాయిస్తారని సమాచారం.